చల్లగా. సంగీతానికి స్వరాన్ని జత చేసి పాటలతో అందరినీ పలకరిస్తున్న పాడుతా తీయగా సిల్వర్ జూబ్లీ సీజన్ 25 ఫాదర్స్ డే స్పెషల్ ఎపిసోడ్ కి స్వాగతం సుస్వాగతం. పాడుతా తీయగా చల్లగా. ఇవాల్టి ఎమోషనల్ ఆర్ సెంటిమెంటల్ ఎపిసోడ్ స్టార్ట్ చేయబోయే ముందు పెద్దలందరికీ ఒక్కసారి హలో చెప్పేద్దాము. మా సూపర్ ఉమెన్ సునీత గారు ఇస్ బ్యాక్. వెల్కమ్ బ్యాక్ మేడం. అలాగే మా మిస్టర్ జోష్, మిస్టర్ చంద్ర బోస్, నమస్తే సార్. అండ్ అవర్ లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ కీర్వాణి గారు, నమస్కారం సార్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ద జూబిలియన్స్. ఇవాల్టి థీమ్ ఏంటంటే మనకి అన్నీ ఇచ్చి అందలం ఎక్కించి అన్నీ తానే అంతటా తానే మనల్ని నడిపించి గెలిపించే శక్తే నాన్న. అలాంటి నాన్నలందరికీ పాడుతా తీయగా తరఫు నుంచి ఫాదర్స్ డే స్పెషల్ సాంగ్స్ పాడి వాళ్ళందరికీ డెడికేట్ చేయబోతున్నాము. మీ అందరికీను హ్యాపీ ఫాదర్స్ డే మరొక పర్యాయం. సో ఈ వారం ఫాదర్స్ డే సాంగ్స్ అయినాక వచ్చే వారం మీరు పాడబోయే జానర్ ఎపిసోడ్ అయిన తర్వాత ఈ 12 మందిలో ఏ ఇద్దరికైతే లీస్ట్ మార్క్స్ ఉంటాయో వాళ్ళు ఈ కాంపిటీషన్ నుంచి నిష్క్రమిస్తారు. దాని తర్వాత 10 మంది మాత్రమే ఈ కాంపిటీషన్లో కంటిన్యూ అవుతుంటారు. అలా ఎలిమినేట్ అవ్వకుండా ఫైనల్స్ చేరుకొని ఫైనల్స్లో హైయెస్ట్ మార్క్స్ గెలుచున్న వాళ్ళే విజేతలు. వాళ్ళకి 20 లక్షల రూపాయలు గిఫ్ట్ ప్రైజ్గా అందజేయనున్నారు. అండ్ రన్నర్ అప్ కి 5 lakhs బహుమతిగా అందజేస్తారు. ఇవాల్టి ఈ ఫాదర్స్ డే స్పెషల్ ఎపిసోడ్ లో ఫస్ట్ కంటెస్టెంట్ ఇస్ శ్రీరామ్ చరణ్. హాయ్ శ్రీరామ్, హౌ ఆర్ యు? ఫైన్ సార్. ముందుగా మీకు ఇక్కడున్న ఫాదర్స్ అందరికీ వెరీ హ్యాపీ ఫాదర్స్ డే. మీ నాన్న వచ్చారా? వచ్చారు సార్. ఎక్కడ లేచించమని చెప్పు. నమస్కారం అండి. నాన్నగారి పేరు చెప్పాను, సర్వీస్ చేయి. పోపూరి గౌరీనాథ్ గారు. హ్యాపీ ఫాదర్స్ డే నాన్న. ఎప్పుడైనా నార్మల్గా అంటే ఇవాళ పాడుతా తీగ స్టేజ్ మీద ఉన్న లైట్స్ అన్నీ ఉంది కాబట్టి కొంచెం హ్యాపీ ఫాదర్స్ డే అని ఉంది. సాధారణంగా ఎవ్రీ ఇయర్ వెళ్ళి అలా హక్ చేసేసుకొని నాన్న హ్యాపీ ఫాదర్స్ డే ఒళ్ళో కూర్చొని ఆయనకి ఏదైనా స్వీట్ పెట్టి ఆయన నీకు ఏదైనా స్వీట్ పెట్టడం, ఇట్లాంటి మంచి ఫాదర్ సన్ ఎపిసోడ్ అట్లాంటిది ఏమైనా జరిగిందా? స్పెషల్గా ఫాదర్స్ డే అనే ఏముండదు సార్, ఎప్పుడు ఇద్దరం అలాగే ఉంటాం. ఎప్పుడు ఆయన ఒళ్ళోనే కూర్చొని ఉంటాం అనమాట. ఇప్పుడు పాడేది ఇక్కడి నుంచి పాడతావా లేకపోతే నాన్నగారు ఒళ్ళో కూర్చొని పాడతావా? ఇక్కడి నుంచే పాడుతుంది. షూరా? ఆల్ ది బెస్ట్, బాగా పాడు. థ్యాంక్ యూ సార్. గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి, డాడీయు పిరిలో మురిసే కూచిపూడి, చిందాడి తుళ్ళిందంటే చిన్నారి, మమ్మీ చూపుల్లో చూడు ఎంత వేడి, వద్దంటే వినదే పగలంతా ఆడి పాడి, ముద్దైనా తినదే పరిగెత్తే పడి లేడి, చిలకల్లి చెవిలో ఎన్నో ఊసులాడి, పడుకోదే 12 ఏం చేయాలి, గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి,
డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి. ఎన్నెన్నో ఆశలతో పెంచానమ్మా గుండెల్లో, ఎన్నెన్నో ఆశలతో పెంచానమ్మా గుండెల్లో, నువ్వే నా కలలన్నీ పెంచాలే నీ కన్నుల్లో. నా తల్లివి నువ్వో నీ తండ్రిని నేను, ఎవరినెవరు లాలిస్తున్నారో చిత్రంగా చూస్తుందే నీ కన్న తల్లి. పొంగిందే ఆ చూపుల్లో పాలవెల్లి. గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి, డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి. వర్షంలో తడిసొచ్చి హాయ్ రే హాయ్ అనుకుందామా, వర్షంలో తడిసొచ్చి హాయ్ రే హాయ్ అనుకుందామా. రేపుదయం జలుబొచ్చి హాచి హాచి అందామా. ఓ వంక నీకు ఓ వంక నాకు ఆవిరి పడుతూనే మీ మమ్మీ. హై పిచ్ లో మ్యూజిక్ కల్లే తిడుతుంటుందే, మన తూన్ములు డ్యూవెట్టల్లే వినబడుతుంటే. గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి, డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి. వద్దంటే వినదే పగలంతా ఆడి పాడి, ముద్దైనా తినదే పరిగెత్తే పైడి లేడి. చిలకల్లే చెవిలో ఎన్నో ఊసులాడి, పడుకోదే పన్నెండైనా ఏం చేయాలి. సార్ గో హెడ్ సార్. శ్రీరామ్ చరణ్ సార్, అసలు ఆడిషన్లో నేను చూసిన శ్రీరామ్ చరణ్ అయినా ఈరోజు ఇక్కడ చూస్తున్నాను అనిపిస్తుంది. అసలు ఎంత పరిణతి, ఎంత పరిపక్వత. చాలా చాలా బాగా పాడావు. ముందు అవుట్ఫిట్ బాగుంది, అవుట్పుట్ కూడా బాగుంది. బ్రహ్మాండంగా పాడావు, చాలా బ్రహ్మాండంగా పాడావు. ముఖ్యంగా అసలు పల్లవిలో మొదటి గుమ్మాడు గుమ్మాడు తర్వాత వద్దంటే వినదే, అక్కడి నుండి అసలు ఆ ఎత్తుకున్న విధానం కావచ్చు, తర్వాత చరణం తర్వాత మళ్ళీ గుమ్మాడి గుమ్మాడి అక్కడ ఒక గమకం పాడావు. అసలు ఎంత స్పష్టత ఉందో, ఎంత స్పష్టత ఉంది. తర్వాత ఆ భావాన్ని అర్థం చేసుకునే తత్వం నీ గొంతులో ఎంతగా ప్రతిధ్వనిస్తుందో తెలియట్లేదు. ముఖ్యంగా ఈ పాట పాడింది హరిహరన్ గారు, కానీ నువ్వు పాడిన విధానం ఎలా ఉందంటే గాంభీర్యంతో పాటు లాలిత్యం, హరిహరను ప్లస్ ఉన్నికృష్ణ గారు కలిపితే లాపంతో అలా ఉండదు నీ గొంతు. అంత బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. రెండవ చరణంలో మామూలుగా సీతారామశాస్త్రి గారు అన్ని పాటలు కూడా మీరు 90% పాటలు పూర్తి వాస్తవిక దృష్టితో ఉంటాయి. రెండో చరణం వర్షము, తడవడము, జలుబు రావడం, తుమ్ములు, ఆవిరి పట్టడం ఎంత సహజం, ఎంత వాస్తవికత అది. దాన్ని ఎంత అందంగా అపురూపంగా పాటలో రాశారు, పొందుపరిచారు. మీరు లిటిల్ సోల్జర్స్ కూడా చూడవచ్చు, మొత్తం వాస్తవిక దృష్టితో రాస్తారు పాటలన్నీ కూడా. ఆ పాటలన్నీ నాకు అది గుర్తొచ్చింది. శాస్త్రి గారు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు. ఈ పాటను అత్యద్భుతంగా స్వరపరిచిన రాజ్ కుమార్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు. నీకైతే జోహార్. థ్యాంక్ యూ సార్.
నేను ఫర్ ఎ సెకండ్ బోస్ గారు చెప్పిన మాటే ఉన్నికృష్ణన్ గారు పాడారా ఒరిజినల్గా ఇది అనుకున్నాను. ఫర్ ఎ సెకండ్ నేనే కన్ఫ్యూజ్ అయ్యాను. ఇన్నిసార్లు విన్నా కూడా ఏదో చేసావు నువ్వు, ఏం చేసావో నాకు తెలియాలి. మ్యాజిక్ మ్యాజిక్. అది ఏంటది, ఏం చేసావు? బిగినింగ్లో నీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? నేను నీ పర్ఫార్మెన్సెస్ అన్నిటికంటే పోయిన వారం నేను లేను, చాలా పండగ చేసుకున్నారని చెప్పి ఇక్కడ చాలామంది నా శ్రేయోభిలాషులు చెప్పడం జరిగింది, ముఖ్యంగా చరణ్ గారు. అంతకుముందు నువ్వు పాడిన ఎపిసోడ్లో ఈ ఎపిసోడ్లో మ్యాక్సిమం మార్క్స్ నిజంగా. వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఏదో ఒకటి చెప్పాలి అనిపించేది ఒకప్పుడు, ఇప్పుడు ఏంటంటే నువ్వు పాడితే వినాలి అనిపిస్తోంది, అంతే. జడ్జ్ చేయాలనిపించట్లేదు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. బట్ వాట్ డిడ్ యూ డూ? ఏదో ఒకటి చెప్పరా. ఏదో ఒకటి చెప్పు. అంటే వదిలేటట్లేదు ఆవిడ. నాన్నగారు వచ్చారు కదా మ్యామ్ ఇవాళ, సో కొండంత ధైర్యంతో ఉన్నారని. శ్రీరామ్ చరణ్ సార్, దెయ్యాన్ని చూసి భయపడే వాళ్ళు లేదా రోడ్డు మీద పోయే గూండాలను చూసి భయపడే వాళ్ళు ఉంటారు కదా, అక్కడ భయం అంటే దానికి మీనింగ్ వేరు. అలా కాకుండా పెద్దలంటే భయభక్తులు ఉండాలంటారు, ఆ భయం వేరు. అది ఆరోగ్యకరమైన భయం. ఆ భయం చెడ్డ భయం అయితే ఇది మంచి భయం. సో నీవు పాడిన పాటలో నాన్నగారి పట్ల, ముఖ్యంగా నాన్నగారిని రిప్రజెంట్ చేసే ఆచార్యులు, గురువులు అందరూ పెద్దవాళ్ళే, అందరూ పితృ సమానులే. వాళ్ళ పట్ల భయభక్తులు వినపడ్డాయి నాకు పాటలో. చక్కగా జోలపాటలాగా ఉంది, అట్లాగా ఒక మర్యాదకరంగా ఉంది. చక్కగా పాడావమ్మా. గాడ్ థ్యాంక్ యూ బ్లెస్. సార్, థ్యాంక్ యూ శ్రీరామ్ సార్. వెళ్ళి నాన్నగారిని తీసుకురా. సార్ నమస్కారం. మీ వాడు బాగా పాడా? బాగా పాడాడు. అంతేనా? ఏమైనా చెప్పదలుచుకున్నారా? ఆ పాటలో ఉన్న భావాన్ని, నాన్న ప్రేమని, బిడ్డ వాత్సల్యాన్ని బాగా కవర్ చేశాడని అనుకుంటున్నాను. బాగా తన గాత్రంతో చూపించాడని అనుకుంటున్నాను. గాత్ర దర్శనం. సార్ మీరేం చేస్తుంటారయ్యా? నేను కర్ణాటక వోకలిస్ట్ విజయవాడలో. ఓకే, ఇప్పుడు అది పక్కన పెట్టేయండి, ఓకేనా? ఒక వోకలిస్ట్ మైండ్ సెట్ని పక్కన పెట్టేసి, మీరు ముందు ఓనమాలు నేర్పించుంటారు సంగీతంలో వీడికి, అవన్నీ పక్కన పెట్టండి. యాజ్ అ ఫాదర్, యాజ్ అ డాడీ, వీడు ఎలా పాడాడు, ఈ టెక్నికల్గా ఇవన్నీ మర్చిపోయి మీరు ఇంట్లో ఎలా నార్మల్గా ఎలా ఉంటారో, ఎలా ఏం చెప్పాలో, ఇప్పుడు వీడు ఎట్లా పాడాడు అన్న సంగతి చెప్పండి. వాడు బిగినింగ్ నుంచా ఇప్పుడా? ఇప్పుడు ఇవాల్టి పర్ఫార్మెన్స్. సునీత మేడం చెప్పినట్టుగా ఇంతకు ముందు ఎపిసోడ్లో పాట కానీ, అదేం పాట, అది మంచు కురిసే వేళలో ఆ పాట కానీ, ఈ పాట కానీ మోర్ దాన్ మై ఎక్స్పెక్టేషనే పాడాడు. అక్కడ కూడా నేను ఒక డాడీగా చెప్పట్లేదు, ఒక మ్యూజికల్ అనాలిసిస్ చేసి చెప్తున్నాను. అది మ్యూజికల్గా కానీ, సాహిత్యపరంగా కానీ, భావంగా కానీ. ఒక్క నిమిషం డాడీ, మీరు ఆ మ్యూజికల్ వద్దని అన్నాను, అందుకని టీచర్ పక్కన పెట్టేయండి. అయితే భావంగా మోర్ దాన్ మై ఎక్స్పెక్టేషన్ పాడాడని చెప్తున్నాను. అంతేనమాట, అక్కడి నుంచి కదలరు అనమాట. సరే, ఓకే, థ్యాంక్ యూ. శ్రీరామ్ చరణ్ అల్లరివాడా, బుద్ధిమంతుడా? చాదస్తుడు. అంటే చాదస్తం అంటే ఎట్లాంటి చాదస్తం అంటే ఒకటి తీసుకుంటే ఇక దాని మీదే ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇందాక ఒక సంగతి ఏదో అన్నాడు, అది బాగుంది, అది నా వంక చూస్తాడు పాడేప్పుడు. నేను బాగుందని ఇలా అన్నాను, మళ్ళా అదే అంటాడు, మళ్ళా అంటాడు. నేను అనలేక అలాగే ఉంటాను స్టడీగా. అన్నిసార్లు అంటాడు దాన్ని. అది ఒకటే అంటే ఒకటి తీసుకుంటే దాని మీద చాలా చాలా అంటే ఇప్పుడు పిచ్చింగ్ ఉంది, చాలా చాదస్త, బాగుంది కలిసింది అన్నా కూడా ఇంకా అదే, ఇంకా కలవలేదేమో, ఇంకా లేదేమో. బాగుందిరా అంటే కాదు, సరిగ్గా చెప్పంటాడు. ఇంకా సరిగా అంటే ఏం చెప్పాలి? మామూలుగా ఇంట్లో పాడుతున్నా ఇట్స్ గుడ్, బాగుంది నాన్న అంటే, కాదు ఇంకా చెప్పు అంటే ఏం చెప్పాలో నాకు తెలియదు. సమ్టైమ్స్ నాకు సమాధానం ఉండదు. అది చాదస్తం అనేది. నేను సంగీతం కాకుండా మీరు సరదాగా చేసింది ఏమైనా ఉందా? క్రికెట్ ఆడటము, బంతి విసిరేసి పట్టుకోవడం, ఇట్లాంటి. మీరు ఆఫీస్ నుంచి రాగానే మీరు వర్క్ చేస్తారు కదా సార్? నేను ఎల్ఐసిలో వర్క్ చేస్తానండి. ఎల్ఐసిలో వర్క్ చేస్తారు. సో మీరు ఆఫీస్ ఫినిష్ చేసుకుని ఇంటికి వచ్చినప్పుడు, వీళ్ళు స్కూల్లో అయిపోయి ఇంట్లో ఉన్నప్పుడు, వీక్లీ వన్స్ మీరు చేసే ఒక యాక్టివిటీ, నాట్ మ్యూజిక్. మా ఇద్దరికి సంగీతం పిచ్చితో పాటు ఇంకో పిచ్చి ఉంది, అది సభలో జిమ్ పిచ్చి. ఇద్దరం రోజు జిమ్కి వెళ్ళి ఒక 1.5 hours సేపు, ఎన్ని పాటలు పాడుతుంటారా? ఎండొచ్చినా వానొచ్చినా సరే
మేము కలిసి రోజు జిమ్కి వెళ్ళి చాలా ఎంజాయ్ చేస్తాం రెగ్యులర్గా. 1 డే కూడా మేము బ్రేక్ చేయం జిమ్కి. మేము కలిసి వెళ్తాం, అక్కడ సంగీతానికి మించినటువంటి ఆనందం అక్కడ పొందుతూ ఉంటాం ఆ ఎక్సర్సైజెస్లో. సో అది ఏదైనా ఒక చిలితనం ఉండాలండి. ఫాదర్ సన్ అనగా అట్లాంటివి అన్ని మంచి చెడు అన్నీ నేర్పించాలి కదా ఫాదర్ అంటే. నేను మంచే చెప్తానండి. సమాజం మెచ్చనటువంటిది ఏది చెయ్యొద్దని చెప్తాను. సమాజం మెచ్చనది చెడే, సమాజం మెచ్చేది మంచి. అంటే ఇలా అందరిలో పాడి శభాష్ అనడం మంచి, వేరే వేరే చెడు. సూపర్ బట్ థ్యాంక్ యూ. ఇప్పుడు నిన్ను అడగొచ్చు నాన్నగారి గురించి. నాన్నగారి స్పెషాలిటీ ఏమిటి, నాన్నగారి దగ్గర నీకు నచ్చింది ఏమిటని. నువ్వు సంగీతం అంటావు కదా, అది నార్మల్ అయిపోయింది. ఇంకా అర్థమైపోయింది మీ ఇద్దరు రిలేషన్షిప్ ఎక్కడ వెరీ మ్యూజికల్ రిలేషన్షిప్ అనేది ఫిక్స్ అయిపోయింది. మీరిద్దరు కలిసి రెగ్యులర్గా పాడే పాట ఏమైనా ఉందా? నాకు అర్థమైంది ఒక విషయం ఏంటంటే చరణ్, తను రామ్ చరణ్ జిమ్కి వెళ్తూ ఉంటే రామ్ చరణ్ అసలు ఏం చేస్తున్నాడు చూడటానికి ఈయన వెళ్తున్నారు. ఆయన కూడా వర్కౌట్ చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. కరెక్టే, కాకపోతే ఏంటంటే కొంచెం ఇప్పుడు మంచి మాత్రమే చూడు, మంచి మాత్రమే మాట్లాడు అని చెప్తూ ఉంటాను అన్నారు కదా, అక్కడ అమ్మాయిల వైపు చూడకుండా తన పని తను చేసుకుంటున్నాడా చూడడానికి వెళ్తున్నట్టు అనిపిస్తుంది నాకు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అంటే అంతేనా? సరే మీరిద్దరు కలిసి పాడే పాట. రొటీన్గా చాలా పాటలు పాడుతుంటాం, కానీ ఈ రోజున ఒక మంచి క్లాసికల్ కీర్తన పాడాలనుకుంటున్నాం మీ అనుమతితో, పెద్దల అనుమతితో. సార్ ఎంజాయ్ సార్, ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. బాగా పాడండి సార్. సంగీత మూర్తి త్రయంలో ఒకరు శ్రీ ముత్తుస్వామి దీక్షితారు వారు రీతిగౌళ రాగంలో జగన్మాతని కీర్తిస్తూ సాగినటువంటి రచన. చాలా పెద్ద కృతి ఇది. మేము కొన్ని పంక్తులు మాత్రం పాడి మా గాత్రజోళం ముగిస్తాం. పంకజనయన విశాలే సగరిగమ పంకజనయన గరిసనిదమ పంకజనయన విశాలే
గరి సనిదమ గరి సనిదమ గరి సనిదమ గరి సనిదమ పంకజనయన విశాలే గగమ గరి సని ని సని దమ గగమ గరి సని ని సని దమ గరి స గరి గమ పంకజనయన విశాలే నిదమ మమ ని స స స స స ని స ని స ని స ని స ని స ని స గమ గరి స మగ గమ 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 గరి స ని స గమ గమ ని ద మ ని స ని స ని స ని స గమ గరి స ని ద మ గమ ని స గరి స ని స రి స ని ద మ గమ ని స గరి స ని స రి స ని ద మ గమ గరి స ని స గరి స గమ గమ ని ద మ ని స గరి స గమ గరి స ని స ని ద మ గ మ గరి స గరి స ని స గరి స ని రి స ని ద మ గమ ని స గట్టి గరి స ని స రి స ని ద మ గరి స గరి గమ పంకజనయన విశాలే శంకరాభరణం సినిమాలో శంకరశాస్త్రి గారి ఇల్లు తలుపు ముట్టుకున్నా కూడా స్వరం వినిపిస్తుంది అంటుంటారు, తంపుర వినిపిస్తుంది అంటుంటారు. అది నిదర్శనం మీ ఇంట్లో ఉంటుంది అనుకుంటాను, అట్లాంటి ఒక వాతావరణం. థ్యాంక్ యూ. గౌరీనాథ్ గారు, మీ పరిచయ భాగ్యం నాకు విజయవాడలో కలిగింది. నా భాగ్యం అండి అది. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అనే రాఘవేంద్రరావు గారి కార్యక్రమం ద్వారా. మామూలుగా మీ శాస్త్రీయ పరిభాషలో మందర స్థాయిలో చక్కగా పాడే గాత్రాన్ని గౌళ గాత్రం అంటారు కదా? అవునండి. గౌళ గాత్రం అండి. అవునండి. మీది రీతి గౌళ గాత్రం. చాలా అద్భుతంగా మీరు ఆవిష్కరించారు. రీతి గౌళ నా ఫేవరెట్ రాగం అండి. చాలా మంచి రాగం అండి అది. పరిపాలయ మీకు తెలిసే ఉంటుంది. రఘునాథ. పరిపాలయ 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 రఘునాథ. దివ్యనామ కీర్తన త్యాగరాజస్వామి. చాలా ఇష్టమైన కీర్తన నాకు. చాలా చక్కటి క్రమశిక్షణలో మీరు తీసుకొచ్చారు అబ్బాయిని. భగవంతుడి ఆశీర్వాదం సదా మీకు ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఒక్క మాట చెప్పి నేను నిష్క్రమిస్తాను. మన జడ్జెస్ గురించి. అక్షర దక్షత కలిగిన సలక్షణ ఘనపాఠి చంద్రబోస్ గారు. సుస్వర వాణి సుమధుర వాణి హీరవాణి. అది చాలదు ఆయనకి. ఆస్కార్ అవార్డు వచ్చింది ఆయనకి. ఆస్కార్కి మించిన సంస్కార్ మన కీరవాణి గారు. సుమధుర సంగీత పునీత మా ఉపద్రష్ట సునీత. మీలాంటి లెజెండ్స్ సమక్షంలో మా చిన్నారి పాడడం నిజంగా మా సుకృతంగా పురాకృతంగా మహద్భాగ్యంగా భావన చేస్తూ ఈ వేదిక మీద ఈ వండర్ఫుల్ ఫాదర్స్ డే సందర్భంగా అంతకు మించినటువంటి ఆనందాన్ని ఒక ఫాదర్గా నేను పొందాను అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అటువంటి ఆనందాన్ని ఇచ్చినటువంటి ఈ వేదిక ప్రతి ఒక్కరికి కూడా ఎందరో మహానుభావులు వారందరికీ వందనములు, నమస్కారం. క్షమించాలి, ఆత్మావై పుత్రనామాసి అన్నారు. బాలుగారి నడయాడే ఆత్మే ఎస్పి చరణ్, శ్రీపతి పండితారాధ్యుల ఎస్పి చరణ్. ఈ భూమి మీద నడయాటేటువంటి ఆ తండ్రి యొక్క ఆత్మే కుమారుడు అంటారు. అందుకనే వారు అక్కడ కూర్చుని వాళ్ళు పాటలు వింటుంటే ఒక్కొక్కసారి నాకు అక్కడ చరణ్ కనబడరు, నాకు అక్కడ బాలుగారు కనిపిస్తారు. మీరు కూడా అది ఫీల్ అయ్యే ఉంటారు. మీకు కూడా
నమస్కారం. చాలా సంతోషం. ధన్యవాదాలు. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు విచ్చేసినందుకు చాలా సంతోషంగా ఉన్నది. ధన్యవాదాలు. నెక్స్ట్ కంటెస్టెంట్ ఇస్ లక్ష్మి శ్రావణి. నాన్నగారు వచ్చారా? సార్ వారి పేరు చెప్పి హాయ్ చెప్పు ఒకసారి. ఆయనకు విష్ చేయి. మా నాన్నగారి పేరు వెంకటరమణ, నేను పప్పా అని పిలుస్తాను. పప్పా, లేచి నించోండి. పప్పా గారు. పప్పా గారు ఏం చేస్తుంటారు? నాన్న సింగరేణి కాలరీస్ లో సింగరా? వారు కూడా సింగరేనా? సింగరేణి కాలరీస్, కోల్ మైన్స్. ఓకే. యా, కోలరీస్. హీస్ వర్కింగ్. ఏమైనా మ్యూజిక్ కనెక్షన్ ఉంది. సింగరేణి కోలరీస్ లో ఇంజనీర్ గా. టు బి వెరీ ఫ్రాంక్, ఇన్నేళ్ళు మేము కూడా యాంగిల్ నుంచి ఆలోచించలేదు సార్. మీరు చెప్పినట్టు సింగరేణిలో సింగర్ అన్నది. వారు పాడతారా? నార్మల్గా పాడుతూ ఉంటారు నాతో పాటు. నేర్చుకోవడం అలా కాదు కానీ డెఫినెట్గా పాడతారు. దాని డాన్సులు కూడా వేస్తాం అప్పుడప్పుడు. కాంటెంట్ ఇచ్చేసారు. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు ఎంపిక చేసుకున్న పాట? నేను ఎంపిక చేసుకున్న పాట ఆకాశమంతా సినిమా నుంచి ఆటల పాటల. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా, ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా. మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా, వెన్నెలే తనపై కురిపిస్తా, చల్లని హాయినందిస్తా. మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా, వెన్నెలే తనపై కురిపిస్తా, చల్లని హాయినందిస్తా. ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా, ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా. అడుగులే పడుతుంటే, ఎదనిలా తడుతుంటే, మధురమో భావాలేవో మోగేలోనా. ఉలకలే పైకొస్తే, చిలిపిగా పిలిపిస్తే, ఉలకలే పదులై వేలై పొంగే నాలోనా. లాలి పాటే నేనై లాల పోసేవాణ్ణై, లాలనై నింపనా లేత హృదయాన. మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా, వెన్నెలే తనపై కురిపిస్తా, చల్లని హాయినందిస్తా. ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా, ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా. ఎగురుతూ నీ పాదం, ఎదుగుతూ నీ రూపం, ఎదురుగా ఉంటే అంతేదో ఆనందం. అడుగుతూ కాసేపు, అలుగుతూ కాసేపు, క్షణములెన్నోతూ ఉన్నాయి ఎంతో సంతోషం. క్షణములెన్నవుతున్నా, వయసు ఎంతొస్తున్నా, పాపవే పాపవే నాన్న నయనానా. మేఘాల పల్లకి తెప్పిస్తా,
జడ్జెస్ ఓవర్ టు యూ. మొట్టమొదటిసారి వింటున్నావు ఇది ఎనీ కాంపిటీషన్లో ఈ పాట, ఇంత అద్భుతమైన పాట. పాట ఎలా ఉంది అంటే, ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఏదో ఒక సబ్జెక్ట్లో మార్కులు తక్కువ వచ్చాయని నాన్న చూసి కూడా దగ్గరికి తీసుకొని పర్వాలేదులే ఈసారి బారాయి అని చెప్తే ఎంత హాయిగా సంతోషంగా అనిపిస్తుందో అలాంటి ఫీలింగ్ వచ్చింది. థ్యాంక్ యూ మ్యామ్. అంత బాగుంది పాట, అంత బాగుంది, నువ్వు అంత బాగా పాడావు. థ్యాంక్ యూ మ్యామ్. ఫస్ట్ చరణం తర్వాత పల్లవిలో సెకండ్ లైన్ ఉంది కదా, వెన్నెలే తనపై హాయి నందిస్తా. ఏంటది ఆ నోట్ ఏంటి? హాయి నందిస్తా. ఓహో అచ్చా, అది అందుకోలేకపోవడం వల్ల అది ఏ నోటో అర్థం కాలేదు అంతే. కానీ నీ గొంతు ఎంత, నాకు చాలా ఇష్టం నీ వాయిస్. థ్యాంక్ యూ మ్యామ్. చాలా యూనిక్గా ఉంటుంది అండ్ చాలా కంట్రోల్డ్గా పాడతావు ఆల్వేస్ నువ్వు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ సాంగ్ తల్లి. థ్యాంక్ యూ పరిచయం చేసినందుకు. చాలా రోజుల తర్వాత విన్నాను, చాలా సంతోషంగా అనిపించింది. థ్యాంక్ యూ. చక్కగా పాడావమ్మా. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ అనుపాలలో కొద్దిగా తొట్టుబాటు వచ్చినప్పటికీ రిపిటేషన్లో మళ్ళీ సర్దుకున్నావు కదా, నా నా ఆ లైన్స్లో. మేఘాల పల్లె అదే అది పాడేటప్పుడు ఫస్ట్ టైం కొంచెం శృతి జారింది కదా, నీకు తెలియలేదంటే కూడా ఓకే పర్వాలేదు, ఏం పర్లేదు, సారీ సార్. చక్కగా పాడావు. నాన్నగారు కూడా ఏంటి సంగీతం పాడతారా? నేర్చుకోలేదు కానీ నార్మల్గా నాతో పాటు పాడుతూ ఉంటారు సార్ నాన్నగారు. అన్ని స్వరాలు పాడతారా, ఒకే స్వరం పాడతారా? అన్ని రకాల పాటలు పాడతారు. మరి ఎందుకు పప్పా అని పిలుస్తావు? అంటే మిగతా స్వరాలు కూడా నువ్వే నాన్నకు నువ్వే గురువు అయ్యి తర్ఫీది తప్పకుండా. ఎందుకంటే మరి ఈ డ్యూయట్ మిస్ అవుతున్నాం. ఇందాక డ్యూయట్ లాగా ఇప్పుడు కూడా డ్యూయట్ ఎక్స్పెక్ట్ చేస్తాం, అది మేము మిస్ అవుతున్నామేమో. నెక్స్ట్ టైంకి లేకపోతే ఇప్పుడే పాడతారా లేదా నెక్స్ట్ టైం? యాక్చువల్గా నాన్న డ్యూయట్ ప్లాన్ చేయలేదు కానీ నాన్న ఫేవరెట్ సాంగ్ పాడాలనుకున్నారు. ఏంటది? శ్రీరామదాసు సినిమా నుంచి నానుబ్రోవం అని చెప్పవే. పాడతారా మరి? ప్రిపేర్ అయ్యారు. వెంకటరమణ గారు మీరు మన కాంటెంట్ ముందు ఒక్కసారి చంద్రబోస్ గారు లక్ష్మీ శ్రావణి పాట గురించి. శ్రావణి సార్, సునీత గారు చెప్పినట్టు కొత్త పాట మాకు పరిచయం చేసావు, మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, అభినందనలు. అట్లాగే కీరవణ్ గారు చెప్పినట్టు అనుపల్లవిలో నాకు కొంచెం ఇబ్బంది అనిపించింది, చరణాలు చాలా బాగా పాడావు. ముఖ్యంగా సాహిత్యం కూడా చాలా బాగుంది, సంగీతంతో పాటు సాహిత్యం చాలా బాగుంది. ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా, నాన్నకి పుట్టిన అమ్మరా అనే ఒక భావ ప్రకటన చాలా మంచి భావ ప్రకటన. మామూలుగా మన తల్లిదండ్రులు ఉండగానే మనకు పుట్టిన పిల్లల్ని కొడుకైతే నాన్న అని పిలుస్తాం, కూతురైతే తల్లి అని పిలుస్తాం మామూలుగా. అంటే తల్లిదండ్రులు ఉండగా వాళ్ళ అమ్మా నాన్న మనకు ఉండగా పిల్లలు పుట్టినా కూడా వాళ్ళని పిల్లల్ని అమ్మ అని నాన్న అని పిలుస్తాం. కారణం ఏంటంటే బహుశా అంటే పితృరుణం మాతృరుణం మనం తీర్చుకోలేము ఎన్ని జన్మలు ఎత్తినా. అమ్మకు అమ్మాయి పుడితే తప్ప, నాన్నకు నాన్నయ్య పుడితే తప్ప వాళ్ళ రుణం తీర్చుకోలేము. ఆ రుణం తీర్చుకునే భాగంలో ఆ ప్రయత్నంలో ఒక వాక్ రుణమేమో అది. మనం అమ్మ ఉండగానే మా కూతుర్ని అమ్మ అని పిలుస్తాం, నాన్న ఉండగానే కొడుకుని నాన్న అని పిలిచి అమ్మ నాన్న పదే 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 పిలవడం వల్ల ఆ రుణం తీర్చుకునే ప్రయత్నం కొంచెం చేస్తామేమో అని అనిపిస్తుంది నాకు. డాడీ మంచి కాంప్లిమెంట్స్ మీ అమ్మాయికి లెజెండ్స్ దగ్గర నుంచి. హ్యాపీగా ఉన్నారా? ఎంత సంతోషంగా ఉంది మీకు మీ అమ్మాయి ఇవాళ తన పాట ప్రదర్శన అండ్ వాళ్ళ కామెంట్స్? ఇంత అద్భుతమైన వేదికకి నేను రావటం, ఇక్కడ ఇంతమంది పెద్దవాళ్ళ మంది మహానుభావులు వీళ్ళ ముందు మా అమ్మాయి ప్రదర్శించడం నా జీవితంలో మర్చిపోలేని సంఘటన. ఇలాంటి రోజు బహుశా నేను కలలో కూడా అనుకోలేదు వస్తుందని. ఎందుకంటే ఇదంతా కారణం మా శ్రీమతి. హైదరాబాదులో ఇలాంటి వేదిక మీద విశిష్ట వ్యక్తులు, మహానుభావులు, మనం ఎంత చెప్పినా కూడా మనము తనివి తీరదు. అలాంటి ఎస్పీబీ గారు తనయులు మీరు మీ దగ్గర ఇంత, ఇట్ ఈజ్ ఏ మోస్ట్ మెమరబుల్ డే ఇన్ మై లైఫ్ సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ది ఆర్గనైజర్స్ అండ్ ఈటీవీ పాడుతా తీయగా అందరికీ కూడా. అమ్మాయి పాట గురించి నేను జడ్జి చేసేంత పరిజ్ఞానం అయితే నాకు లేదు. మీకు ఒక సంతృప్తి ఉంటుంది కదా పాడటంలో, మీకు ఒకటి కలుగుతుంది, ఒక స్పందన ఉంటుంది మనకి పాడినప్పుడు. ఆ స్పందన గురించి అడుగుతుంది. ఆ స్పందన బాగానే ఉంది, బాగా స్పందించారన్నమాట. ఓకే, ఇప్పుడు సంగీతం పక్కన పెడదాం. ఓకే, ఇక్కడ కొంచెం అల్లరి విషయాలకు వద్దాం.
మీరు డాన్స్ చేస్తారటనే. బాగా ఏం రాదు. మీరు ఒక పాట పాడాలని మీరు ప్రాక్టీస్ చేసి వచ్చారట. ప్రాక్టీస్ ఏం చేయలేదండి. ప్రిపేర్ అయ్యారు. అంటే టు బి ఫ్రాంక్, నేను ప్రాక్టీస్ చేయలేదు. నేనంటే బై వర్చ్యూ ఆఫ్ మై జాబ్ అండ్ లొకేషన్ నేను అడిషనల్ జనరల్ మేనేజర్గా RG3 ఏరియాలో సెంటనరీ కాలంలో ది సింగరేణి కాలేజ్ కంపెనీలో పనిచేస్తుంటాను. కోల్ మైనింగ్ కంపెనీ. దాంట్లో మాకు వీక్లీ క్లబ్ డేస్ ఉంటాయి, ఇయర్లీ సెలబ్రేషన్స్ ఉంటాయి. కాబట్టి మేము బై వర్చ్యూ ఆఫ్ మై ట్రాన్స్ఫర్ కొత్తగూడెము, మణుగూరు, ప్రస్తుతం నేను రామగుండంలో ఉన్నాను. దాంట్లో భాగంగానే ఏంటంటే అప్పుడప్పుడు ఏదైనా ఈవెంట్స్ జరుగుతున్నప్పుడు డ్యాన్స్ చేయడం, పాట పాడే ప్రయత్నం చేస్తా, కానీ దాంట్లో అంత మెలకువలేని లేవండి. ఇప్పుడు పాట ప్రయత్నిస్తారా లేకపోతే ఆట ప్రయత్నిస్తారా? ఆట పాట అని తను పాడింది. లేదు లేదు, తనకంటే దీనికి డ్యాన్స్ ఇష్టము, పాటలంటే ఇష్టము. దాంట్లోనే సాధన చేసుకుంటూ ముందుకెళ్తుంది. ఇలాంటి అద్భుతమైన అవకాశము మళ్ళీ ఈటీవీ వేదిక ద్వారా ఇట్లా 25 ఇయర్ సిల్వర్ జూబ్లీలో రావటం అనేది మహద్భాగ అవకాశం. అది ఎంత చెప్పినా కూడా మాటలకి మనం ఇట్లాంటి అవకాశం మళ్ళీ దొరకదు. ఈ వేదిక మీద మీరు డాన్స్ చేసే అవకాశం. మీరు చాలా పాపులర్ అయిపోతారు మీ సింగరేణి కాలనీలో. ప్రిపేర్ ఏం కాలే, కానీ నాకు ఎందుకంటే ఎమోషనల్ సెంటిమెంటు సీతారాముల వారితో ఉంది కాబట్టి ఒక 2 లైన్లు పాడదామని, అంతకంటే ఏం లేదు. సరే పాడండి. నన్ను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి, నన్ను బ్రోవమని చెప్పవే, నన్ను బ్రోవమని చెప్పు నారీ శిరోమణి, జనకుని కూతురా జనని జానకమ్మ, నన్ను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి, నన్ను బ్రోవమని చెప్పవే, నన్ను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి, నన్ను బ్రోవమని చెప్పవే, లోకాంతరంగుడు శ్రీకాంత నిను గూడి ఏకాంతమున ఏక శయ్యానున్న వేళ, నన్ను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి, నన్ను బ్రోవమని చెప్పవే. మీ ఉత్సాహాన్ని నిజంగా అభినందిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. మీకు అంత సపోర్ట్గా ఉండింది. మీ అమ్మాయి పక్కనే నించొని మీతో పాటు పాడుతోంది, తను లిప్సింక్ ఇస్తున్నది మీరు పాడేటప్పుడు. మీరు ఎక్కడైనా వదిలేస్తారేమో అందిద్దామని. అంటే నార్మల్గా నేనన్నా ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎవరు అటు ఇటు అవుతానేమో, నాకన్నా ఎక్కువగా నాన్న ఫీల్ అయిపోతారు. ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కొద్దిగా అంటే మనకు అర్థమైన రీతిలో ఎక్కడ ఏం కావాలో అని చెప్తూ ఉంటాం. సంగీత జ్ఞానం ఉంది అని కాదు, కానీ ఏదన్నా ఉంటే ఇక్కడ జారిపోతుందేమో, సంగతులు చూసుకో, శృతి చూసుకో, లేకపోతే మామూలుగా ఏదైనా ఉంటే మనకి తెలిసిన పరిజ్ఞానంలో చెప్తాం, కానీ దాంట్లో అని కానీ. వెంకటరమణ గారు, సార్ రామచక్కని గాయని లక్ష్మీ శ్రావణికి తండ్రిగా రామగుండం నుంచి వచ్చి రామదాసులో పాట పాడి మీరు విరామం తీసుకున్నారు కాస్త మీ పని బిజీలోంచి. మీకు ఇది ఆట విడుపు, మాకు ఇది పాట విడుపు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్ యూ సార్ మిమ్మల్ని కలిసినందుకు. ఇవాల్టి ఈ ఫాదర్స్ డే స్పెషల్ ఫస్ట్ ఎపిసోడ్లో నెక్స్ట్ కంటెస్టెంట్ని పిలవబోయే ముందు చంద్రబోస్ గారు, మీ గురించి, మీ నాన్నగారి గురించి, మీ రిలేషన్షిప్ గురించి తెలుసుకోవాలని మేము అనుకుంటున్నాము. కొన్ని మాటలు మీ నాన్నగారి గురించి. శ్రావణి వాళ్ళ నాన్న ఏమంటావు? పప్ప అంటావు కదా, పప్ప కదా. నేను మా నాన్ని బాపు అంటాం. మేము బాపు అని పిలుస్తాం. మా వైపు అంతా బాపు అని పిలుస్తాం. అంటే నేను సినిమా రంగంలోకి వచ్చే ముందు, అంటే వస్తున్నప్పుడు మా బాపు ఏం ప్రోత్సహించలేదు పెద్దగా. ఎందుకంటే సినిమా రంగంలో పాటలు రాసే వృత్తి ఒకటి ఉంటుందని, దాంట్లో రాణించవచ్చని, దాంట్లో వెలుగులోకి రావచ్చని వాళ్ళకి తెలియదు. వాళ్ళే సినిమా వాళ్ళే రాస్తారు కదా, ఎన్టీఆర్ రాసుకుంటారు కదా, చిరంజీవి గారు రాసుకుంటారు కదా అని వాళ్ళు అంటారు తప్ప వాళ్ళకి రాసే ఒక వృత్తిని తెలియదు వాళ్ళకు. అలా నన్ను ప్రోత్సహించలేదు. కాకపోతే ఏం చేసినా బాగానే చేసిన ఒక నమ్మకం అయితే ఉంది. సంవత్సరం పాటు ఊరెళ్లకుండా సినిమాల్లో పాటలు రాసి తర్వాతే వెళ్ళాలని నేను నిర్ణయించుకుని పాటలు రాస్తూ ఉండిపోయాను. ఇంటికి వెళ్ళాల. ఒకానొక సందర్భంలో మా ఊరు నుంచి పక్క ఊరు వచ్చి మా బాపు పచారీ సామాన్లు తీసుకునేప్పుడు ఒక బుక్ స్టాల్ దగ్గర నిలబడ్డప్పుడు ఆ బుక్ స్టాల్లో సితార ఉంది. సితార్, ఆ వారం సితార్లో నాది సంపూర్ణంగా నాదే ఒక వ్యాసం రాశారు మోహన్ గోటేటి గారు. అది ఆ బుక్ షాప్ ఆయన చూసి మా బాబుకు చెప్పి, మీ వాడి ఫోటో పెద్దగా పడిందండి బుక్లో అనగానే చూపించంటే చూపడగానే
సంతోషపడి అప్పుడు నాకు ఫోన్ చేసి, రారా బాబు నువ్వు ఏదో సాధించినట్టే అనిపిస్తుంది రా అని నన్ను పిలిచారు. పిలిస్తే అప్పుడు ఆనందంగా మా ఊరు వెళ్ళాను. పెద్ద పండగ చేసుకున్నాం. నా జీవితంలో నా ఒకే ఒక స్వప్నం అండి. సినిమాల్లోకి వచ్చిన తర్వాత కొన్నాళ్ళు పనిచేసిన తర్వాత ఒకే ఒక స్వప్నం, నా జీవిత స్వప్నం. అదేంటంటే జాతీయ పురస్కారం పొందడమే. ఇంకే స్వప్నం లేదు. ఆస్కార్ కూడా నిజంగా దాన్ని కూడా, అది ఆస్కార్ అయితే స్వప్నంలో కూడా స్వప్నించని స్వప్నం. అదైతే ఇప్పుడు కలగడు కానలేదు. ఇంకా అది వేరే విషయం. జాతీయ పురస్కారం పొందాలని ఒకటే కోరిక, స్వప్నం అది. ఒక ఇంటర్వ్యూలో ఇచ్చాను, ఈనాడులోనే ఇచ్చాను. ఏంటంటే నా కోరిక అది, నా స్వప్నం అది. అది ఫలించినప్పుడు ఢిల్లీకి మా బాపుని మా అమ్మను తీసుకొని నేను ఫ్లైట్లో వెళ్ళి వాళ్ళ సమక్షంలో ఆ పురస్కారం తీసుకుంటానని మనసులో అనుకున్నాను. ఆ ఇంటర్వ్యూ ఇచ్చాను. కొన్నాళ్ళకు దాదాపు 15 ఏళ్ళకు అది ఫలించింది. మా అమ్మ చనిపోయింది. మా బాపు ఒక్కరే ఉంటే ఇంకా మా బాపుని తీసుకొని నేను సూచి ముగ్గురం కలిసి ఢిల్లీ వెళ్ళి కొండపొలం సినిమాకి పురస్కారం వచ్చినప్పుడు మా నాన్న సమక్షం, మా బాపు సమక్షంలో ఆ పురస్కారం తీసుకున్నాం. అది మా బాపు ఆ పురస్కారం. అది మా బాపులో ఉన్న ఒకే ఒక లక్షణం, మంచి లక్షణం, ఆ లక్షణం నేను పుణికిపుచ్చుకున్న లక్షణం ఏంటంటే మా బాపు ఒకరి దగ్గర చెయ్యి చాచరు. కావలిస్తే ఆయన ₹1 ఇతరులకు ఇస్తారు తప్ప ఎవరి దగ్గర చెయ్యి చాచరు, తల వంచరు. ఎవరి దగ్గర అన్యాయంగా ₹1 తీసుకోరు మా బాపు అయితే. అది ఆ లక్షణం మా అందరిలోనూ మెండుగా వచ్చింది మా బాపు నుండి మాకు. సార్ బాపు చేయి చాచరు, మీ మీద ఎప్పుడైనా చేయి చేసుకున్నారా? లేదు, చేయి చేసుకోలేం. చిన్నప్పుడు మా బాబు దగ్గర ఒక సైకిల్ ఉండే, వేరే ఊళ్ళోకి తొక్కుతూ ఆ సైకిల్ తొక్కుతూ వెళ్ళి టీచర్ అనమాట చదువు చెప్పి వస్తుండేవారు. చాలా జాగ్రత్తగా అపురూపంగా చూసుకునేవారు ఆ సైకిల్. నేను తొక్కడానికి ప్రయత్నించినప్పుడు నా మీద 2-3 సార్లు కొట్టారు. నాకు బాగా కోపం వచ్చి పెద్దయ్యాక సైకిల్ కాదు పెద్ద కారు కొనాలని చెప్పేసి మనసులో అనుకొని ఆ కారు కొని నిన్ను ఎక్కనివ్వని అందులో అనుకున్నాను చిన్నప్పుడు. కానీ మళ్ళీ పెద్ద బెంచ్ కారు కొని మళ్ళీ మా బాపు దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకొని ఆ కార్లో ఆయన కూర్చోబెట్టి తిప్పేసి వచ్చాను మళ్ళీ. చంద్రబోస్ గారు, నాకు ఇప్పుడు మీ నాన్నగారితో మీ అనుబంధం, మీరు చెప్పే ఆ ప్రయాణంలో మీరు చెప్పిన సంఘటనలు అన్నిటికీ నాకు ఒకటి స్ఫురించిందండి. అది కాకతాళీయం లేదా ఏదో మీరు స్వప్నించినటువంటి ఆ నేషనల్ అవార్డు, స్వప్నంలో కూడా మీరు స్వప్నం రాలేదన్నటువంటి ఆస్కార్ అవార్డు, రెండుతోనూ పరోక్షంగా నాకు ప్రమేయం ఉంది. ఇంకొక దాంతో కూడా మీరు నాకు మొదట ఆల్మోస్ట్ రాసిన పెళ్లి సందడి సినిమాలో పొలము లోపల కుప్పగా కూలిపోవటకే ఫ్లైట్లోనే అన్నారు. అందులో పొలం ఉంది. నేషనల్ అవార్డులో అది కొండ పొలం ఉంది, ఇందులో పొలం గట్టు ఉంది. ఏంటిది పొలం మీకు వచ్చిందా ఏంటి? ఎప్పుడైనా మీరు రిటైర్ అయినప్పుడు ఒక పొలం కొనుక్కొని ఆ పొలం పని పట్టాలి. మీరు మీకు ఫోన్ ఏం పండిస్తారో, అందులో మాటలే పండిస్తారో, పాటలు పండిస్తారో, లేదా కూరగాయలు పండిస్తారో. మీకు త్వరలో ఫోన్ వస్తుంది. ఏంటండి? పొలం గురించి మీకు ఫోన్ వస్తుంది. సస్పెన్స్ వస్తుంది. ఇంకోటి కూడా, మా మొదటి పాటలో కేరవణ గారు రాసిన మొదటి పాటలో పొలం లోపల కుప్పగా కూలిపోవటానికి ఫ్లైట్లు ఉన్నవి. అక్కడ పొలం ఉంది, కొండ పొలంలో పొలం ఉంది, పొలం గట్టులో పొలం ఉంది. ఆ పొలంలో కూలిపోయిన ఫ్లైటులో నా భార్య ఉంది. ఓహో, అమ్మో విశేషమే. అవునా? అందులో శుచి అందులో ప్రయాణిస్తుంది. అప్పుడు అందులోంచి బయటపడి కవర్ వస్తుందన్నారు. ఏంటంటే మీకు పొలం గురించి మీరు ఆశీర్వదించారు, మీకు ఫోన్ చేస్తాను. మీరంటే మీ ఊళ్ళో చల్లగరిగిలో చెప్తా, ఒక పొలం కొని తప్పకుండా చెప్తాను. గ్రంథాలయం కట్టారని తెలుసు. మీరు ఇంటికి పోస్ట్ వస్తుంది. మీరు గ్రంథాలయం కట్టారని తెలుసు. అవునండి. పొలం కూడా కొని అక్కడ గెస్ట్ హౌస్ కట్టారా ఏంటండి? అక్కడ కంపోజింగ్ పెడదాం అంటున్నారా? మేము ఫస్ట్ కంపోజింగ్ మీతోనే ప్రారంభం. చాస్ బ్రో చిన్న ప్రశ్న ఒకటి, ఏం లేదు, ఊరికే సరదాగా నాన్నల గురించి ఒక చిన్న అనుబంధం. ఏం కాదు, నువ్వు పెట్టరు. నాన్నల గురించి అనుబంధం గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఇక మీ అనుబంధం గురించి తెలుసుకోకుండా ఉంటే ఇంకా ఇది పరిపూర్ణం అవనే అవ్వదు. ఎప్పుడైనా మీరు కలిసి పాడిన సందర్భం కానీ కలిసి పాడుకున్న సందర్భం కానీ ఉందండి? చాలా స్టేజెస్లో కలిసి పాడినాం. చాలా పాటలు ఆయన నాకు నేర్పించి జూనియర్ ఆ పాట నేను వెంట్రులక్విజం వాయిస్ నేను పాడటం, నాన్నగారితో పాటు కలిసి పాడటం, అట్లాంటిది సింగారాల పైరులో నా తమిళ్లో ఆ పాట, అట్లాంటి తమిళ్లో టిఎం సౌందరరాజన్ గారు, పివి శ్రీనివాస్ గారు ఒక చాలా ఫేమస్ సాంగ్ ఉంది. పొన్నొன்று కండే ముఖం కాణవిల్లై
ఇద్దరు ఫ్రెండ్స్ పాడుకునేటట్టుగా అనమాట. అది అట్లాంటివి చాలా మేల్ డ్యూయట్ సాంగ్స్ మీ ఇద్దరం పాడిన అవకాశం ఉన్నాయి. ఇట్లా లిరిక్ మార్చేస్తూ ఉంటారు ఆయన కూడా మధ్య మధ్యలో నన్ను ఏడిపించడానికి అనమాట. బట్ యా లాడ్ ఆఫ్ మెమరీస్ అలాంటివి చాలా చాలా స్టేజెస్ పడ్డాయి. ఇప్పుడు మన నాన్న గొప్పతనం మనం నిత్యం మనం ఆయనతోనే ఉంటాం, ఆయనతోనే ప్రయాణిస్తూ ఉంటాం, ఆయనతోనే నడుస్తుంటాం. కానీ ఒకానొక సందర్భంలోనే మాత్రమే ఆయన గొప్పతనం మనకు తెలుస్తుంది, మనకు అర్థమవుతుంది. ప్రతిరోజు మనకు తెలియదు, మనం తెలుసుకోలేం. కానీ ఒక సందర్భంలో చాలా చాలా గొప్ప వ్యక్తి మా నాన్న అని అనిపిస్తుంది. ఆ సందర్భం మీ జీవితంలో ఎప్పుడు అనిపించింది? ఫస్ట్ టైం నేను అమెరికా నుంచి వచ్చినప్పుడు కీరవాణి గారి సినిమా ఆడియో లాంచ్ వంశీ గారి చిత్రం ఏలూరులో జరిగింది. వైఫ్ ఆఫ్ వి వరప్రసాద్, దాంట్లో నాన్నగారు యాక్ట్ చేశారు. దానికి ఆడియో ఫంక్షన్ ఏలూరులో జరిగిందనమాట. కోఇన్సిడెంట్లీ ఆ సమ్మర్కి హాలిడేస్కి నేను వచ్చాను యూఎస్ నుంచి. సో ఇలా షూటింగ్లో ఉన్నారు నాన్నగారు ఏలూరులో, వెళ్దామంటే సరే ఓకే వెళ్దాం కదా, ఇంట్లో ఏం చేస్తామని చెప్పి ఏలూరుకి వెళ్ళాము. అప్పుడు సార్ రాలేదు అప్పుడు అనుకుంటాను, ఐ థింక్ కిరణ్ గారు రాలేదు. నాన్నగారు, వినీత్ అండ్ ఇంకొక యాక్టర్ జేడి చక్రవర్తి గారు అండ్ వంశీ గారు వాళ్ళతో పాటు మొత్తం పబ్లిక్లో జరిగింది ఆ ప్రోగ్రామ్. అప్పుడు నాన్నగారు ఎంట్రీ అవుతుంటే ఎంట్రీ వచ్చి ఆడియన్స్ నుంచి వెళ్ళాలన్నమాట స్టేజ్ మీదకి. పెద్ద వంశీ గారు ఎక్కేశారు, యాక్టర్లు అందరూ ఎక్కేశారు. అండ్ లాస్ట్కి నాన్న ఎక్కేటప్పుడు ఒక ఘోషణ ఆడియన్స్లో నాన్నగారు ఎంట్రీ అయినప్పుడు, అంతవరకు నాన్నే కదా స్టేజ్ ఎక్కుతారు పాటలు పాడతారు అనుకున్నాం. కానీ పబ్లిక్లో వెళ్ళేటప్పుడు ఏలూరులో ఆయనకి వచ్చిన ఆ రెస్పాన్స్, ఆ క్రౌడ్, ఆ అప్లాజ్ వాజ్ అప్పుడు ఎవరే అయ్యా ఈయన, అసలు ఎందుకు ఇంత అప్లాజ్ ఎందుకు ఇస్తున్నారు ఈయనకి అని అనిపించింది. అది ఫస్ట్ ఎవర్ టైం. లాస్ట్ టైం నాన్న లాస్ట్ యాత్ర ఊరంతా రోడ్లో నించున్నప్పుడు బస్సు ఎక్కడానికి వెళ్తున్నారు, అందరూ ఊరికి వెళ్తున్నారు అనుకున్నాను నేను ఫస్ట్ తోటకి వెళ్ళేటప్పుడు. కానీ రోడ్లో వేల మంది జనాలు అలా నించుని ఎవరయ్యా వీళ్ళందరూ ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు, లాక్డౌన్ టైం కదా, ఎందుకు జనం అంతా రోడ్డు మీద ఉన్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఊరికి వెళ్తున్నారేమో, అందరూ వాళ్ళ సొంత ఊళ్ళకి వెళ్తున్నట్టున్నారు అనుకున్నాం. కానీ అక్కడక్కడ ఆ రథాన్ని ఆపేసి సాష్టాంగంగా పడుకొని పూలు విసిరేసి హారతులు ఇచ్చి ఎంత ఇంపాక్ట్ ఆయన మనుషుల లైఫ్లో ఉండిందనేది అర్థం కాల. అర్థమయ్యేటప్పటికి ఇట్ వాస్ టూ లేట్. చరణ్, నాన్నగారి పట్ల అశేష జనానికి ఉన్న అభిమానానికి కారణం కేవలం ఆయన గాయకుడనో బహుముఖ ప్రజ్ఞాశాలనో డబ్బింగ్ చెప్పారనో లేదా యాక్ట్ చేశారనో ప్రొడ్యూసర్ అనో స్టూడియో అధినేత ఇవన్నీ కాదు, ఆయన సంస్కారానికి అన్నది మర్చిపోవద్దు. ఎందుకంటే అజాతశత్రువుగా సభా మర్యాద దగ్గర నుంచి యుక్తాయుక్త విచక్షణ తెలిసిన వ్యక్తిగా ఆయన సంపాదించుకున్న మార్కులు 100కి 100. గాయకులు చాలామంది ఉంటుంటారు, ఒక పెద్ద మనిషిగా, ఒక ఏమంటారు, ఒక ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా ఆయన సంపాదించుకున్న ప్రేమకి నువ్వు చూసిన ఆ జనం అందరూ కూడా అక్కడికి వచ్చారు నేను అనుకుంటున్నాను. పాటలు సంగీతం అన్నవి ఓకే, గానం అనేది దేవుడు ఇవ్వాల్సింది, అది గంధర్వ లక్షణం అది. బట్ మనిషిగా ఒక మంచి మనిషిలా జీవించాలని ఆదర్శంగా నిలవడం అన్నది చాలా తక్కువ మంది మనకి ఆదర్శప్రాయాలు అవుతారు. వాళ్ళలో నాన్నగారు ఒకరని నేను భావిస్తున్నాను. 2000లో అనుకుంటా మొదటిసారి అమెరికాకి నేను చదువుకుంటున్నప్పుడు నాన్నగారు వచ్చినప్పుడు 95 తేరీపాయల్ మేరే గీత్ అన్న ఒక చిత్రం, నౌషాద్ గారి మ్యూజిక్లో నాన్నగారు పాడిన పాట, నేను నాన్నగారు ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కి నేను పాడిన ఆయనతో పాటు పాడిన పాట ఫస్ట్ 95. లాంగ్ జర్నీ విత్ హిమ్. లవ్ యూ నాన్న, వెర్ యు ఆర్, మిస్ యూ లైక్ హెల్. ముగ్గురు కంటెస్టెంట్స్ వాళ్ళ ఫాదర్స్కి డెడికేషన్ ఇచ్చారు. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో మిగిలిన ముగ్గురు వాళ్ళ డాడీస్ ఎవరో తెలుసుకుంటామో, వాళ్ళకి డెడికేషన్లు వింటాము. అంతవరకు నేను మీ ఎస్పీ చరణ్, గుడ్ నైట్. పాడుతా తీయగా చల్లగా